హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుడ్ మార్నింగ్ సార్. రాయలసీమ యూనివర్సిటీ నుంచి వస్తున్నాం. సార్. ఇందుకు వరకు రాయలసీమ యూనివర్సిటీ అనేది ఎక్కడెక్కడ తెలియదు. చాలా మంది ఇక్కడున్న 50% జనం కూడా రాయలసీమ యూనివర్సిటీ అనేది ఎవరికి తెలియదు సార్. అంత దృష్టికి జరిగింది రాయలసీమ యూనివర్సిటీ. ఇంకా దాంట్లో చాలా వెనుకబడి చాలా ఉన్నాయి సార్. కుల రాజకీయాలు ఎన్ని రాజకీయాలు యూనివర్సిటీలోనే చేస్తున్నారు. ఇది మన రాష్ట్రంలో ఉన్న 13 యూనివర్సిటీలో చాలా వెనుకబడి యూనివర్సిటీ ఏదంటే అది రాయలసీమ యూనివర్సిటీ ఒకటే. ఇది ప్రూవ్ రాసిస్తున్నాం సార్. అన్ని రాజకీయాల వల్ల రాయలసీమ యూనివర్సిటీ ఇప్పటికీ వెనుకబడుతుంది. ఇప్పటికీ కూడా పోయి చూడండి సార్, రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అందుకు చాలా మంది విద్యార్థులు చాలా కష్టపోతున్నారు తెలుసా మీకు. ఇది ఇందుకోసం మేము ఈ రోజు నిన్న నాయుడు మీకోసం వచ్చినాం సార్. కళాలనే ఉద్దేశంతో వచ్చినాం. మీకు బయట వాళ్ళు ఉండి రేపు టుమారో ఉంది మీటింగ్ ఉంది అనే ఉద్దేశంతోనే ఈ రోజు రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఇంతమంది వచ్చినాం సార్. అది మీ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మీకు చెప్తే ఏదైనా జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాం సార్. ఇస్తాం ఇన్ని పక్కన పుల్లారెడ్డి కాలేజ్ ఉంది సార్, దానికి ప్రత్యేకత ఉంది. కానీ రాయలసీమ యూనివర్సిటీకి ప్రత్యేకత లేదు. లేదా యూనివర్సిటీకి మాకు వర్గానికి అంత ఆశిస్తున్నాం సార్. నిజం మీరు రావాలని కోరుకుంటున్నాం సార్. అందుకే ఈ రోజు మీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినాం. లేదా మాకు అవసరం లేదు అనుకున్నాం సార్. ఇంత దృష్టి ఉంది సార్. మీరు వచ్చే ఏదో యూనివర్సిటీ చేంజ్ అవుతుందనే కోరికతోనే మీరు వస్తారనే ఉద్దేశంతోనే మీతో చెప్పుకున్నాం, మా బాధ చెప్పుకున్న ఉద్దేశంతోనే మీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నాం సార్. దీనివల్ల మీరు దీనిపై మీ స్పందన ఏమి ఇస్తారో మీ ఇష్టం సార్. అది సార్ దీని గురించి మీరు కంపల్సరీ ఒక యూనివర్సిటీ విద్యార్థిగా కోరుకుంటున్నాను సార్. సార్ ప్రతి విషయం మీరు ఒక చిన్నగా ఆలోచించండి సార్. ప్లీజ్ సార్, మేము కాకుండా మా ఎన్నికొచ్చే విద్యార్థులు బాగుపడాలని మాకు కోరుకున్నా అదే సార్. అదే నేను కోరుకునేది. నేను బాగుపడరా అనుకున్నా నా ఎన్నికొచ్చే విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు బాగుపడాలి. క్యాంపస్ ఇంటర్వ్యూ నుంచి ఇక్కడి నుంచే జాబులతో పోవాలి అని కోరుకుంటాను సార్. ఈ రోజు కూడా నేను